మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం నాట్య భారతి కోసూరి ఉమాభారతి గారు రాసిన సరికొత్త వేకువ అనే కథల సంపుటి నుండి అనగనగా ఓ జాబిలమ్మ అనే కథ విందాం. చంద్రకళ, ఎక్కడమ్మా నువ్వు? అమ్మ పిలుపుకి ఇదో ఒక్క నిమిషం అని చందు జవాబు చెప్పింది. రాత్రి పడుకునే ముందు రోజువారీగా జరిగే వారి కథా సమయం ఆసక్తికరంగా సాగుతుంది. అందుకోసం అమ్మ ఇలా దాన్ని పిలవడం, చందు అలా జవాబివ్వడం రోజూ వినేదే. మామూలుగా అయితే ఆ సమయానికి నేను అమ్మ గది సర్దుతూ వాళ్ళ మాటలు వింటుంటాను. 2 రోజులుగా చందు పుట్టినరోజు పనులతో అమ్మ గది వైపు చూడనే లేదు. అమ్మకి చందుకి మధ్య జరిగే కథా సమయం గురించి ఆలోచిస్తూ చిందరవందరగా ఉన్న అమ్మ గదిలోకి వెళ్ళి సర్దడం మొదలుపెట్టాను. ఇంత పని ఒత్తిడిలో కూడా నీకెందుకే ఈ సర్దరాలు? పని పిల్లని పడగ గదిలోకి రానివ్వవు, నన్ను చేయనివో. అందరి గదులు నువ్వే సర్దాలంటావు. విసుక్కుంది పుస్తకం చదువుతున్న అమ్మ. చదవడమే కాదు, రాయడం, అనువదించడం కూడా చేస్తుంది. అమెరికన్ ఎంబసీలో లైబ్రేరియన్గా పనిచేస్తారు నాన్న. ఇతర భాషల్లో పేరొందిన పుస్తకాలు, వాటి అనువాదాలు అడిగి తెప్పించుకొని మరీ చదువుతుంది అమ్మ. దశాబ్దాలుగా పేరొందిన కగు యం హైమ్ మూన్ ప్రిన్సెస్ అనే జపనీస్ అద్భుత కథ స్ఫూర్తితో జాబిలమ్మ కథలని తానే అల్లి చందుకు చెప్తుంది. ఆ ముద్దుల మనవరాలికి ఆ కథల్లో కొన్ని సూక్తులు, మంచి మాటలు పొందుపరిచి మరీ. అమ్మ అందమైన కథల్లోని అమ్మాయి పేరు జాబిలమ్మ. ఎక్కడో అల్లంత దూరాన నీలాకాశంలో ఉన్న వెన్నెల సామ్రాజ్యాన్ని చేరుకొని ఓ నక్షత్రంలా వెలగాలన్నది కథలోని ఆ చిన్నారి జాబిలమ్మ కోరికట. అందుకోసం ఆ అమ్మాయి 100 వెన్నెల మెట్లు ఎక్కాలట. అలా ఒక్కో మెట్టు ఎక్కే అర్హత కోసం ఏడాది పొడవునా బుద్ధిగా ఉంటూ బాగా చదువుకోవాలట. అలా చేస్తేనే ప్రతి ఏడు తన పుట్టినరోజున ఒక వెన్నెల మెట్టు ఎక్కగలుగుతుందట ఆ అమ్మాయి. ఇలా సాగే ధారావాహిక కథనానికి వింతలు, విశేషాలు, నీతులు, నియమాలు చేర్చి ఇంకెన్నెన్నో అంశాలతో ఆసక్తికరంగా మలుస్తుంది అమ్మ. అందున తన కథలోని జాబిలమ్మతో చందుకి దగ్గర పోలిక ఉండేలా. అమ్మాయి శారదా, మోహన్ రాజ్కి నాకు మరి కాస్త కేసరి తెస్తానన్నావు, మర్చిపోయావా? లేక మీ అమ్మ రేషన్ పెట్టిందా అంటూ హాల్లో నుండి పిలిచారు నాన్న. నాన్న మాటలకి అవును రేషనేగా మరి అన్నట్లు సన్నగా నవ్వుతూ అమ్మ వంక చూశాను. చేసేది లేక ఇదిగో చేతిలో పనయ్యాక వస్తాను నాన్న అన్నాను ఆయనకు వినబడేలా. చూడు శారదా, రేపు చాలా పనుంది మనకి, మీరు కూడా పెందరాళ్లే పడుకోండమ్మా అని అమ్మ నాతో అంటుండగానే అమ్మమ్మ వచ్చేశాను అంటూ పరుగున వచ్చి పందిరి మంచం మీద అమ్మ పక్కన చేరింది చందు. పుట్టినరోజుకి అమ్మ ఇచ్చిన బంగారు చిరుగజ్జలతో నిన్నటి నుంచి దాని పరుగులు వినడానికి కూడా బాగున్నాయి. జాబిలమ్మ కథ వినే టైం కదా, నేను రెడీ, చెప్పు మరి గోముగా అమ్మకు దగ్గరగా ఒదిగింది చందు. సరే, నేను మీకు హార్లిక్స్ కలిపి తెస్తాను కానివ్వండి. చేతిలో పని ముగించి పక్కనే ఉన్న కిచెన్లోకి నడిచాను. అమ్మ చెప్పే జాబిలమ్మ కథలు నేను ఇష్టంగా వింటుంటాను. సాంప్రదాయాలు, కట్టుబాట్లు అందంగా రంగరించి 6 ఏళ్ల చందుకి అర్థమయ్యేలా ఎంత అద్భుతంగా చెబుతుందో కదా అని ఆశ్చర్యపోతుంటాను కూడా. చందు చేత లలిత సహస్రనామాలు పలికించడం, కూచిపూడి గురించి చెబుతూ హస్తముద్రలు పట్టించడం కూడా అమ్మకి పరిపాటే. తానొక ప్రఖ్యాత నాట్యగురు అవడంతో నన్ను కళాకారిణిగా తీర్చిదిద్దాలని ప్రయత్నించి కుదరక సంగీతంలో పెట్టిందని తలుచుకొని నవ్వుకుంటుంటాను. అవునా, నాకులాగానే జాబిలమ్మకు కూడా 6 ఏళ్లు నిండాయా అంటూ చందు కేరింతలు చప్పట్లు విని అటుగా వాళ్ల వంక చూశాను. దిండు నానుకొని కూర్చున్న అమ్మ భుజంపై తలా నుంచి ఆనందంగా వింటుంది చందు. భోజనాల బల్ల శుభ్రం చేసి హార్లిక్స్ కలిపిన కప్పులు పళ్ళెంలో సర్ది వాళ్ల వద్దకు నడిచాను. అవును మరి, 6 ఏళ్లు నిండి 7వ వెన్నెల మెట్టు మీద కాలు పెట్టింది జాబిలమ్మ. నీలాగానే పెద్దలంటే గౌరవం, పాట, డాన్స్ అంటే ఇష్టం అన్నీను. చదువులో కూడా అందరికన్నా పైనే. అందుకని వెన్నెల సామ్రాజ్యం నుండి జాబిలమ్మకి బంగారు మువ్వలు, పట్టు పరికిణీలు బహుమతులుగా వచ్చాయట. ముసిముసిగా నవ్వుతూ అంది అమ్మ. అమ్మమ్మ,
జాబిలమ్మ ఆకాశంలో నక్షత్రం అవ్వాలంటే చాలా వెన్నెల మెట్లు ఎక్కాలా? మొత్తం 100 మెట్లు అన్నావుగా? అడిగింది చందు. అంతేగా మరి. చేసిన మంచి పనులకి బహుమతులు పొందుతూ ప్రతి పుట్టినరోజుకి ఒక్కో మెట్టు చొప్పున అలా ఇంకా 93 మెట్లన్నా ఎక్కుతుంది జాబిలమ్మ అంది అమ్మ. సంఖ్యలు కూడా తెలుగులోనే అనాలని చెప్పానుగా, గుర్తుపెట్టుకో. ఇక హార్లిక్స్ తాగేసి పడుకో. స్కూల్కి సెలవులే అయినా రేపు మాత్రం నాట్యోత్సవంలో నువ్వు చిన్ని కృష్ణుడివి కదా, మేకప్కి సమయం పడుతుంది కాబట్టి పెందరాళ్ళ లేవాలి అంటూ నా నుండి హార్లిక్స్ కప్ అందుకుంది. మీ ఆయనతో పాటు టీవీ చూస్తూ నాన్న ఇంకా హాల్లోనే ఉన్నట్లున్నారు. తిన్న స్వీట్ చాలు, మందులు వేసుకొని ఆయన్ని ఇక పడుకోమనమ్మా. రేపు పెందరాళ్ళే శిష్యులతో నేను ఆలయానికి వెళ్ళిపోవాలి. నాట్యోత్సవం 11 కల్లా మొదలు పెడతారు. చంద్రకళకి మేకప్ అయ్యాక మీరంతా ఆ టైంకి రావచ్చు. నాకు మర్నాటి ప్రోగ్రాం వివరించింది అమ్మ. స్థానికంగా చెన్నైలో అమ్మ ఆధ్వర్యంలోనే జరిగే సాంస్కృతిక కార్యక్రమాలన్నిటా అమ్మదే ముఖ్య పాత్ర. చీకటితో వచ్చిన వంట మనిషి అంబుజుతో 2 పూట్లకి వంట చేయించేసి నేను చందుకి మేకప్ వేసే పనిలో ఉండిపోయాను. అమ్మ కాఫీ మాత్రం తాగి తన వ్యాన్లో డాన్స్ స్టూడియోకి వెళ్ళిపోయింది. నాన్నకి మోహన్ రాజ్కి బల్ల మీద టిఫిన్ కాఫీలు సర్ది వెళ్ళింది పనిపిల్ల. తినడం అయ్యాక ఎప్పట్లా తనే చందుకి పారాణి పెడతానన్నారు మోహన్. ఈ చిన్ని కృష్ణుడికి దిష్టి తీసి బయలుదేరదాం అన్నారు నాన్న కారెక్కే ముందు. చందు తల నిమురుతూ, మన చిన్ని కృష్ణుడి తల్లి శారదకు కూడా దిష్టి తిప్పేయాలి మావయ్య అన్నాడు మా ఆయన. సరేలేండి, మీకు కూడా దిష్టి తీయిద్దామా గుళ్ళో అన్నాను నవ్వుతూ. మైలాపూర్ ఆలయంకి 1 అరగంట ప్రయాణం. ఏటవాలుగా ఉండే ఆ గుడిదారి అంటే నాన్న వెనకాడుతారు. అందుకే ఎప్పట్లా మోహన్ రాజ్ కారు నడుపుతున్నారు. చూడు మోహన్ రాజ్, మీరంతా మేకప్ పనిలో ఉండగా మన ఎంబసీ నుండి ఫోన్ వచ్చింది. మీ అమెరికా ఇమిగ్రేషన్ విషయంగా అధికారిక లాంఛనాలన్నీ పూర్తయినట్టేనని. 4 రోజుల్లో వాషింగ్టన్ కార్యాలయం నుండి సమాచారం అందుతుందని తెలియజేశారు. ఇక ఆ ఇమిగ్రేషన్ కాగితాలు చేతికందిన 6 నెలల్లోగా ఎప్పుడైనా మీరు అమెరికా వెళ్ళొచ్చు అన్నారు సంతోషంగా. ఏమైనా మీరు అత్తయ్య కూడా మాతో వచ్చేస్తే బాగుంటుంది మావయ్య అన్నారు మోహన్ రాజ్. ఎలా మోహన్, నాకు ఇంకా సర్వీస్ ఉంది. మీ అత్తయ్య నాట్య గురువుగా మంచి స్థాయిలో ఉంది కదా, ఇంకొన్నాళ్ళు పనిచేసి ఎలాగో మీ వద్దకే చేరుకుంటాంగా సర్ది చెప్తూ అన్నారు నాన్న. అమ్మ వాళ్ళని వదిలిపెట్టి వెళ్లాలని లేదు. నా మటుకు నాకు అమెరికా అంటే అస్సలు మోజు లేదు. ఏమిటో నాన్న, నన్ను వదిలి ఉండలేమని మీరు ఇల్లరికం అల్లుడిని తెచ్చుకున్నారు. 10 ఏళ్లలో మనసు మార్చేసుకొని మాకు ఆసక్తి లేని అమెరికా వాస్తవ్యం అంటగడుతున్నారు. నా మాట నాకే విసుగ్గా వినిపించింది. చూడు శారదా, ఈ విషయాలు ఇప్పటికే చాలాసార్లు చాలా మాట్లాడాం కదా. మన చంద్రకళకి అమెరికాలో చదువుకునే అవకాశం చిన్నతనంలోనే వస్తుంటే మంచిదే అనుకున్నాం. నేను మోహన్ రాజ్ కూడా యుఎస్ ఎంబసీకి పనిచేయడం వల్లే మనకి అవకాశం వచ్చిందని కూడా నీకు తెలుసుగా తల్లి అన్నారు కాస్త అసహనంగా. మేమంటే పెద్దవాళ్ళం, మీకు ఇది సదవకాశం అని గ్రహించుకో. అశాంతిగా ఉండబాకు. 10 ఏళ్లలో మేము అక్కడికే వచ్చేస్తాంగా. రిటైర్మెంట్ మాకు అందిస్తున్న సదుపాయం కూడా అదేగా. ఈలోగా మీరు ఎలాగో వస్తూ పోతూ ఉంటారు అన్నారు మళ్ళీ నన్ను సముదాయించే ఉద్దేశంతో. ఒక్కగానొక్క బిడ్డ కళ్ళెదుటే ఉండాలంటూ నా 16వ ఏట నుండే ఇల్లరికప్ తల్లుడు కావాలని వెతికేదమ్మ. తమతో పాటు చెన్నైలోని యుఎస్ ఎంబసీలో పనిచేస్తున్న మోహన్ రాజ్ గురించి అమ్మకి చెప్పి మరో 7 ఏడాది పాటు అతన్ని గమనించాక అతనితో నా పెళ్లి సంబంధం ప్రస్తావించారు నాన్న. ముందు వెనక ఎవరూ లేకపోవడంతో ఇల్లరికం రావడానికి తనకేమీ అభ్యంతరం లేదండం అతనిలో వీళ్ళకి నచ్చిన అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాత మోహన్ రాజ్కి నేను, నాకు అతను నచ్చడంతో నా 19వ ఏట పెళ్లి జరిపించేశారు అమ్మవాళ్ళు. అలాంటిది మరి చందు భవిష్యత్తు దృష్ట్యా మంచి అవకాశం వచ్చిందంటూ నన్ను దూరంగా అమెరికాకి పంపేయడానికి ఈ నిర్ణయం తీసుకొని మమ్మల్ని కూడా ఒప్పించారు. ఒప్పుకోక తప్పలేదు. అమ్మకి చందు పట్ల ఆ ఎనలేని ప్రేమను అర్థం చేసుకోగలను. అమ్మకి నేను ఒక్కతనే సంతానం. నాకు పెళ్ళైన 5 ఏళ్లకు కానీ చందు పుట్టలేదు. ఎండోమీట్రియాసిస్ అనే గర్భకోశ వ్యాధి వల్ల నేను ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి రావడం అమ్మని కాస్త కలవరపెట్టింది. చందు తర్వాత ఇక నాకు సంతానం కలగదని కూడా వైద్యులు తెలిపారు. దాంతో అమ్మ ఆశలన్నీ చందు మీదనే పెట్టుకుంది.
అపురూపంగా చూసుకుంటూ చిన్నారి దేవత అని పిలుచుకుంటుంది. అమెరికా ప్రయాణానికి తేదీ ఖరారైంది. 4 నెలల సమయం ఉంది. మేం వెళ్ళి స్థిరపడేది హ్యూస్టన్ నగరంలో. మోహన్ రాజ్కి అక్కడ ఇండియన్ కాన్సులేట్లో ఉద్యోగానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు నాన్న వాళ్ళు. హ్యూస్టన్ వచ్చి పుష్కరకాలం గడిచింది. గత 12 ఏళ్లుగా ఈ కొత్త ప్రపంచంలో చందుతో పాటు మేము ఎదిగాం. చందు ఎప్పట్లా చదువులో, ఆటపాటల్లో, కూచిపూడి శిక్షణలో కూడా చక్కగా ముందుకు సాగుతుంది. క్రమశిక్షణతో మసులుతుంది. నా దృక్పథంలోనూ ఎంతో మార్పు వచ్చింది. ప్రపంచ సంస్కృతుల సంగమంలా ఉన్న అమెరికాలో క్రొంగొత్త కోణాల్లో ఇతర దేశాల సంస్కృతి, సాంప్రదాయాల్ని అర్థం చేసుకుంటూ మరింత మెరుగ్గా మనుగడ సాగించవచ్చని తెలుసుకున్నాను. వారాంతాల్లో ఆసక్తి ఉన్న పిల్లలకి శాస్త్రీయ సంగీతం నేర్పడం ముఖ్య వ్యాపకంగా పెట్టుకున్నాను. గడిచిన 12 ఏళ్లలో అమ్మ వాళ్ళ వద్దకి 4 సార్లు వెళ్ళాం. హాయిగా గడిపాం. అమ్మ చందు ఎప్పట్లా ముచ్చటగా జాబిలమ్మ కథలు చెప్పుకుంటూ అదే ఆప్యాయతతో మెలిగారు. అమ్మతో కొన్ని విషయాల్లో, ముఖ్యంగా చందు పెంపకం విషయంగా వాదించాను కూడా. చందుకు అన్నిటా పూర్తి స్వేచ్ఛనివ్వడమే సముచితం అని వాదించాను. పరిపూర్ణ వ్యక్తిత్వం ఉన్న స్త్రీగా ఎదగాలంటే స్వేచ్ఛ అవసరమని, 18 ఏళ్ల చందు అన్ని విషయాల్లో చక్కగా ఎదుగుతుందని సంతోషాన్ని వ్యక్తపరిచాను. చందు హైస్కూల్ గ్రాడ్యుయేషన్కి ముందే తాము రిటైర్మెంట్ తీసుకొని మా వద్దకు వచ్చేస్తున్నామని మంచి వార్త చెప్పారు అమ్మ వాళ్ళు. వాళ్ళు వచ్చాకే చందు కూచిపూడి రంగప్రవేశంతో పాటు హైస్కూల్ గ్రాడ్యుయేషన్ కూడా ఓ వేడుకలా జరిపించాలని అనుకున్నాం. అమ్మ వాళ్ళ రాకతో చందు ముఖంలో ఓ కొత్త వెలుగొచ్చింది. అచ్చమైన తెలుగు స్వచ్ఛంగా మాట్లాడుతున్న చందుని చూసి అమ్మ మురిసిపోతే, తన రంగప్రవేశం అమ్మమ్మ చేతుల మీదుగా జరిగిందని చందు పొంగిపోయింది. తర్వాత కొద్ది రోజులకి కాలేజ్ స్టేషన్లోని టెక్సాస్ యూనివర్సిటీకి వెళ్ళిపోయింది చందు. దగ్గరే కాబట్టి వీలైనంత తరచుగా తను రావడమో మేం వెళ్లడమో చేస్తున్నాం. అమ్మమ్మ చందుల సుదీర్ఘ ఫోన్ సంభాషణలు, వారాంతంలో కలవడాలు వారిని మునుపటంత దగ్గర చేసి వారి జాబిలమ్మ స్టోరీ సెషన్స్ని చర్చా వేదికలుగా మార్చాయి. అలా వాళ్ళ అన్నిటా తమ అభిప్రాయాల్ని, భావాల్ని పంచుకోవడం ఆనందంగా ఉంటుంది. అమ్మకి మొదట్లో చందు వేసే అధునాతన దుస్తులు, ఎప్పుడన్నా ఫిష్ వండించుకు తినడాలు, దాని పెంపుడు కుక్కలు నచ్చలేదు. కానీ మనవరాల మీదున్న ప్రేమ అన్నిటినీ సమర్థిస్తూ చందు ఇచ్చే సమాచారం ముందు ఆమె అయిష్టత పటాపంచలైపోయింది. ముందే కొంత కంప్యూటర్ వాడకం తెలుసున్న అమ్మకి ల్యాప్టాప్లో తెలుగు లిపి అమర్చింది చందు. దాంతో ఒకరికొకరు మెసేజ్లు, కవితలు పంపుకుంటూ మంచి స్నేహితులైపోయారు. కాలం ముందుకు సాగి వారి కథలోని జాబిలమ్మ కూడా చందులా చక్కగా ఎదిగింది. ఇంజనీరింగ్ కోర్స్ చదువుతూ కొంత బిజీ అయ్యాక మాత్రం మాతో మునుపటంత సమయం గడపలేకపోతుంది చందు. మరో 3 ఏళ్లకి కాలేజ్ గ్రాడ్యుయేషన్ నాడు ఎడ్వర్డ్ జోన్స్ అనే ఓ అమెరికన్ యువకుడిని మాకు ప్రత్యేకంగా పరిచయం చేసింది చందు. ఇద్దరు ఉన్నత విద్యార్థుల విభాగంలో అవార్డులు అందుకున్నారు. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు చాలా దగ్గరగా మసలడం చూసిన అమ్మ ఇబ్బంది పడింది. తిరిగి ఇంటికొచ్చాక కూడా మాతో ఏమీ అనకపోయినా ఆమె మనసు పడుతున్న ఆందోళన నాకే తెలుసు. మర్నాడు చందు, ఎడ్వర్డ్ ఇంటికొచ్చారు. ఒకరినొకరు ఇష్టపడుతున్నామని స్వచ్ఛంగా తెలియజేశారు. అమ్మ షాక్ నుండి తేరుకునేలోగా మేము అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. మర్యాదస్తుల్లా ఉన్నాడు, ఆప్యాయంగా మాట్లాడాడు. భోజనాలు చేసి తిరిగి వెళ్ళిపోయారు చందు, ఎడ్వర్డ్లు. వారితో గడిపిన కొద్ది గంటల్లోనే మాకు ఎడ్వర్డ్పై సదభిప్రాయం ఏర్పడింది. కానీ హాయిగా సాగుతున్న మా జీవితాల్లోకి ఇతర దేశస్థుడైన ఎడ్వర్డ్ రాక ఓ అపశృతే అంది అమ్మ. దిగాలు పడిపోయింది. 24 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివిన యువతి తనకు నచ్చిన వాడితో జీవితం పంచుకోవాలనుకోవడం తప్పు కాదమ్మా అని ఆమెకి నచ్చ చెప్పాను. ఎడ్వర్డ్కి అన్ని అర్హతలు ఉన్నాయని, ఓ ప్రైవేట్ బ్యాంక్ అధినేతకి ఏకైక వారసుడని, 4 ఏళ్లుగా చందుకి తెలిసినవాడు, దాని మనసుకి నచ్చినవాడని చెప్పాను. మరో ఏడాదికి అమ్మ ఆశీస్సులతో చందు, ఎడ్వర్డ్ల వివాహం ఘనంగా జరిపించారు ఎడ్వర్డ్ తాతగారు. ఆ పెద్దాయన పేరు డేవిడ్ జోన్స్. ఆయన్ని కూడా కలిశాక గౌరవప్రదమైన కుటుంబమేనని సంతోషించింది అమ్మ. అటుపై చిలక గోరింకల్లా చందు, ఎడ్వర్డ్లు కళ్ళెదుటే తిరుగుతుంటే సంబరపడిపోయింది. నానమ్మ అంటూ తన చుట్టూతో తిరిగే ఎడ్వర్డ్ మీద ఆపేక్ష పెంచుకుంది. చందు, ఎడ్వర్డ్ల సందడితో అమ్మకి సమయం చాలడం లేదు.
2 ఏళ్లు గడిచాక మాత్రం తనకో మునిమనవుణ్ణి కనివ్వమని వాళ్ళని ఒత్తిడి చేసింది. వచ్చి రాని తెలుగులో, మీ కోరిక మేము తప్పక తీరుస్తాను నానమ్మా అని ఎడ్వర్డ్ ఆమెతో అన్నప్పుడు తెగ మురిసిపోయిందమ్మ. డైనింగ్ హాల్లో బ్రేక్ఫాస్ట్ ముగించి చందు వాళ్ళ ఫ్యామిలీ రూమ్లోకి వచ్చి కూర్చున్నాము. ఏవో ఉబుసుపోక కబుర్లు చెప్తూనే ఉంది చందు. నేను అమ్మ ముఖాలు చూసుకున్నాం. తెల్లవారకు ముందే ఫోన్ చేసి, మీ అందరికీ ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి, వెంటనే వచ్చేయండి అన్న చందు ఏవో మాటలు చెబుతుందే తప్ప అసలు ఎందుకు రమ్మందో చెప్పదు. మాకేమో దాని నోటంట శుభవార్త వినాలని ఆతృతగా ఉంది. అమ్మని చేత్తో తట్టాను. సరే, ఇక ఆగలేను తల్లి, ముఖ్యమైన విషయం అంటూ పొద్దున్నే పిలిచి కడుపు నిండా మంచి తిండి కూడా పెట్టావు. ఆ శుభవార్త కూడా చెప్పాయమ్మా. డాక్టర్ వద్దకు వెళ్ళుంటావు, ఏమన్నారు? ఎన్నో నెలంట అడిగింది అమ్మ. వెంటనే గంభీరంగా మారింది చందు. ఎడ్వర్డ్ వంక చూసింది. అతనే వెళ్ళి చందు పక్కన కూర్చొని దాని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. కవలలని చెప్పాడేమో డాక్టర్ వీళ్ళకి అంది అమ్మ నాకు మాత్రం వినబడేలా. తల వంచుకునున్న చందు భుజంపై మృదువుగా తట్టాడు ఎడ్వర్డ్. పర్వాలేదు, నేనున్నాగా అన్నట్లు. ఏం చెబుతుందోనని మాకు ఆతృతగా ఉంది. తల పైకెత్తి తన ఎదురుగా కూర్చొనున్న మా వంక చూసింది చందు. మీరంతా నేను చెప్పబోయేది పూర్తిగా వినండి. ఎవరూ భావోద్వేగాలకు గురి కావద్దు. క్షణం ఆగింది. ఇక బిడ్డ కావాలని మేము ఆదుర్దాగానే ఉన్నాము. కానీ నాకు 6 నెలలుగా అప్పుడప్పుడు వచ్చే భరించలేని తలనొప్పి ఈ మధ్య ఉధృతంగా మారడంతో వైద్య పరీక్షలు చేయించాం. నాకు అసామాన్యమైన బ్రెయిన్ క్యాన్సర్ వ్యాధి ఉందని తెలిసింది. మళ్ళీ చెప్పడం ఆపింది చందు. గ్రేడ్ 2 గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మ్ అంటారు నాకున్న ఆ వ్యాధిని. దుఃఖాన్ని పంటి బిగువున ఆపుకుంటూ మా వంక సూటిగా చూసింది చందు. ఆపరేషన్ చేయించుకుంటే కనీసం 10 ఏళ్లైనా ఉంటానని మరో 2 నిపుణులు కూడా తేల్చారు. నాకు బతకాలనుంది. ఇంత మంచి జీవితాన్ని, ఇలాంటి పరివారాన్ని వదలాలని లేదు. మళ్ళీ మౌనం. మీరంతా నాకు ధైర్యాన్ని ఇవ్వండి. మీ ఆశ్రువులకు బదులు ఆశీస్సులనిచ్చి నన్ను ఆ 10 ఏళ్లైనా సంతోషంగా బతికించండి. మీరు కృంగిపోయి నన్ను ఇటువంటి సమయంలో ఏడిపించవద్దు. ఈ వ్యాధి గురించి, వ్యాధి తీవ్రత గురించి మీరు తెలుసుకోండి అంటూ కన్నీళ్లతో చేతులు జోడించింది. ఊపిరి ఆగిపోయినట్లుగా అనిపించి ఒళ్ళు తేలిగ్గా అయిపోయింది. ఈ మధ్య తరచుగా తలనొప్పి వస్తుందని చందు చెప్పడం గుర్తే. కానీ ఇలాంటి వ్యాధి ఇక ఆలోచించలేకపోయాను. తల తిరిగినట్లయింది. గబుక్కన లేచి వాకిలి వైపు వేగంగా అడుగులేశాను. శారదా, శారదా అంటూ నా వెంటే పరుగున వచ్చిన మోహన్ రాజ్ చేతులు నన్ను చుట్టేశాయి. పడకుండా ఆపడానికేమో. జేవురించిన ముఖాలతో అందరం మెథడిస్ట్ హాస్పిటల్ పేషెంట్ ఏరియాలో ఉన్నాము. 6 గంటలుగా నా చందుకి బ్రెయిన్ సర్జరీ జరుగుతుంది. మాలో ఎవ్వరికీ మరొకరితో మాట్లాడాలన్న కోరిక లేదు. జరుగుతున్నది అర్థం కాక మా మనస్సులు, ఆలోచన స్తంభించిపోయాయి. అమ్మ ఉండుండి నా జాబిలమ్మ అంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఎడ్వర్డ్, మోహన్ రాజ్ మా అందరి కోసం గుండె నిబ్బరాన్ని కనబరుస్తూ మాకు కాఫీలు, శాండ్విచ్లు తెచ్చిస్తున్నారు. అవన్నీ టేబుల్ మీద అలాగే పడున్నాయి. సర్జరీ అయ్యాక మమ్మల్ని రికవరీ పక్కన ఉన్న రూమ్లో హాజరుపరిచారు. సర్జన్, డాక్టర్, స్పెషలిస్ట్ అంతా మా ముందున్నారు. ఆపరేషన్ గురించి వివరణ ఇచ్చారు. ముందుగా పార్షియల్ క్రానియోటోమీతో బ్రెయిన్ మీద ఉండే బోన్ ఫ్లాప్ని సర్జరీ చేసి పక్కకి తీయడమైందట. లోపలున్న టెంపోరల్ లోబ్ చుట్టూ ఉన్న బ్రెయిన్ టిష్యూని తొలగించి టెంపోరల్ లోబ్ని కొంత భాగం తీసేశారట. వ్యాధి వల్ల సీజర్స్, గుడ్డితనం, మాట పడిపోవడాన్ని వీలైనంత అరికట్టే ప్రయత్నంలోని భాగమని ప్రస్తావించారు. పేషెంట్ కూడా స్పృహలోకి వచ్చి కాస్త కోలుకున్నాక మరిన్ని విషయాలు వివరిస్తామని, 4 రోజుల్లో ఫ్యామిలీ అంతా తప్పక వచ్చి కలవమని సూచించారు వైద్యులు. 4 రోజుల పాటు ఆ బాధ, అయోమయం తట్టుకునే శక్తి మాకెవ్వరికీ లేదు. జీవచ్ఛవాల్లా సమయాన్ని గడపాలి చందు కోసం. అమ్మ మానసికంగా, శారీరకంగా బాగా కుంగిపోయింది. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిసినా అందరి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో ఏం చేయలేక మందులతో గడుపుకొస్తున్నాము. అందరం ఎడ్వర్డ్ ఇంటికే వెళ్ళొస్తున్నాం. అక్కడ వంట మనిషి,
హౌస్ కీపర్ ఉండటంతో ఒకంత తిండి కాఫీలు అక్కడ కానిస్తున్నాము. గుండెలు పిండేస్తున్న బాధతో ఆగని కన్నీళ్లతో దేవుణ్ణి ప్రార్థిస్తూ గడుపుతున్నాము. మళ్ళీ వారానికి చందు కూర్చోగలిగే పరిస్థితికి వచ్చాక డాక్టర్లతో నిపుణులతో సమావేశమయ్యాం. చూడండి, చంద్ర గురించి కొన్ని నిజాలు మీ ముందు పెట్టక తప్పనందుకు మాకు చాలా బాధగా సంశయంగా ఉంది. సర్జరీతో మేము ఆశించినది చేశాము, కానీ ఆమె వ్యాధి గురించి కొత్తగా తీవ్రమైన ప్రతికూల విషయాలు బయటపడ్డాయి. చంద్రకళ బ్రెయిన్ క్యాన్సర్ గ్రేడ్ 4 గ్లియోబ్లాస్టోమా మల్టీఫోమ్గా నిర్ధారణ అయింది. సర్జరీ వల్లనే ఆ విషయం తెలుసుకోగలిగాము. ఒక్క క్షణం మౌనం వహించి మళ్ళీ చెప్పనారంభించారు. ఇంతకన్నా సున్నితంగా చెప్పగల పరిస్థితి కాదు మాది. చికిత్సకు అందని గ్రేడ్ 4 క్యాన్సర్ వ్యాధి చంద్ర మెదడుని అతివేగంగా కబళించి వేస్తుంది. ఆమెకిక 6 నెలల సమయం మాత్రమే మిగిలి ఉండవచ్చు. అంటే జీవనానికి సంబంధించిన సామాన్య ప్రక్రియలు కూడా ఒక్కోటి క్రమేణా స్తంభించిపోతాయి. వాక్కు, చూపు, నడక అన్నీ వేగంగా తగ్గిపోతాయి. సీజర్స్ ఎక్కువ అవుతాయి. ఇవి వ్యాధి లక్షణాలు. తీవ్ర పరిణామాలుంటాయి. మీరు అది దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి. ఆమెను ఇంటికి తీసుకువెళ్ళి ఆమెతో మీకున్న సమయం వీలైనంత సంతోషంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి అని సర్జన్ వివరించాక మే గాడ్ బీ విత్ యూ ఆల్ అంటూ సెలవు తీసుకున్నారు డాక్టర్లు. దిగ్భ్రాంతి చెందే అసమాన పరిస్థితి. చుట్టూ చీకట్లుగా, గుండెల్ని బయట నుండి కొట్టి పిండి చేస్తున్నట్లుగా బాధ. ఎదుర్కొనే శక్తి లేక అచేతనమైపోయాను. నా పక్కనే అమ్మ కుప్ప కూలిపోయింది. ఇంకేమీ తెలియడం లేదు. ఎంతసేపు అయిందో ఆ భయంకర నిశ్శబ్దం చెదిరింది. నా బంగారు తల్లి చందు మెత్తని మాటలతోనే. విన్నారుగా, ఇది ఆ దేవుని నిర్ణయం. మనం తలొగ్గవలసిందే. ఉన్న సమయాన్ని వృధా కానివ్వకుండా అనుభవిద్దాం. ఇదే వ్యాధి సోకి హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని త్వరలో నాతో పాటు మీరు విజిట్ చేయవచ్చు అనేసి నన్ను ఇంటికి తీసుకువెళ్ళు ఎడ్వర్డ్ అంటూ అతని చేయందుకుంది. రోజు పొద్దున్నే చందుతో వాకింగ్ అయ్యాక దాని చిన్నప్పటి కబుర్లు, జాబిలమ్మ కథలు చెప్పుకుంటూ పగలంతా వాళ్ళింటనే గడిపి సాయంత్రానికి ఇల్లు చేరుతున్నాము. అమ్మ కూడా చందు కుక్కల్ని ఇప్పుడు ఇష్టంగా చూసుకుంటుంది. గుడి నుండి ప్రసాదం తీసుకొని ఎప్పట్లా పొద్దున్నే చందు ఇంటికి వెళ్ళాం. లివింగ్ రూమ్లో చందుతో పాటు ఎడ్వర్డ్ వాళ్ళ తాతగారు కూడా ఉన్నారు. మా అందరినీ తన చుట్టూ కూర్చోమని సైగ చేసింది చందు. ఎడ్వర్డ్ మా నలుగురికి చందు లెటర్స్ అంటూ అందించాడు. వణుకుతున్న చేతులతో వాటిని అందుకొని చదవడం మొదలుపెట్టాం. ప్రియమైన అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య, నిన్న మీరు వెళ్ళాక నేను మాట స్పష్టత కోల్పోయాను. అందుకే వెంటనే కూర్చొని మీకు నేను చెప్పాలనుకున్నది లెటర్లో రాశాను. నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలను దయచేసి అర్థం చేసుకోమని ప్రార్థన. మీ అందరి మనస్థితి నాకు తెలుసు. నేను కుమిలిపోతున్నాను. ఎడ్వర్డ్తో నేను ఎంతో అందమైన భవిష్యత్తును ఊహించుకున్నాను. మా కలలు కళ్ళలయ్యాయి కదా. పాపం ఎడ్వర్డ్ ఇక ఈ వ్యాధి వల్ల ఎప్పుడేమవుతుందోనని భయపడుతూ నేను కూడా కీకారణ్యంలో అందరూ అల్లా ఇలా క్షణక్షణం చస్తూ జీవించలేను. హూస్టన్లో రోగులను చూశాక వ్యాధిని గురించి క్షుణ్ణంగా ఆధారాలతో సహా తెలుసుకున్నాను. ఎడ్వర్డ్కి, గ్రాండ్పాకి కూడా హూస్టన్లోని రోగుల గురించి, వ్యాధి తీవ్రత, పర్యవసానాల గురించి పూర్తి అవగాహన కల్పించాను. సర్జరీ అయ్యాక ఈ నెల రోజులుగా డెత్ బై యూథనేషియా గురించి కూడా అవసరమైనదంతా తెలుసుకున్నాను. దాన్నే డెత్ విత్ డిగ్నిటీ అంటారు. తిరుగులేని, నయం కాని వ్యాధితో అచేతనమవుతూ శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న నాలాంటి వారికి వైద్యుల పర్యవేక్షణలోనే తమ జీవితాన్ని తామే అంతం చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది ఈ డెత్ విత్ డిగ్నిటీ చట్టం. కానీ ఈ చట్టాన్ని అమెరికాలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే అమలుపరుస్తున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ఆ చట్టం అమలులో ఉన్న ఆరెగన్కి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయమని అర్థిస్తే ఎడ్వర్డ్, డేవిడ్ తాతగారు కూడా నా నిర్ణయాన్ని గౌరవించారు. ప్రాణాంతకమైన వ్యాధి సోకిన నాకు కనీసం ఈ మార్గాన్ని చూపాడు దేవుడు. ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న ఈ కార్యాన్ని డేవిడ్ తాతగారే చేపట్టి సునాయాసంగా ఏర్పాట్లు జరిపించేస్తున్నారు. అంతేకాక డెత్ విత్ డిగ్నిటీ చట్టాన్ని రైట్ టు డై చట్టంగా మిగతా రాష్ట్రాలు కూడా అమల్లోకి తేవాలన్న కొన్ని సంస్థల పోరాటాన్ని నా తరపున
మా ట్రస్ట్ ద్వారా ముమ్మరం చేస్తానన్నారు ఆయన. మతి గతి పూర్తిగా కోల్పోయి బ్రెయిన్ డెడ్ అయ్యా కూడా నన్ను హాస్పిటల్స్లో లైఫ్ సపోర్ట్ మీద ఉంచి మీరంతా బాధపడుతూ ఉండడం నేను ఊహించలేను. అందుకే నేను పూర్తి జ్ఞానంతో ఉండగానే మీ అందరి సమక్షంలో హాయిగా వెళ్ళిపోవాలని నా కోరిక. అందుకు తేదీ సమయం కూడా నిర్ధారించాను. మీరు నలుగురు 10 రోజుల్లో సేలంకి వచ్చేయండి. ఏర్పాట్లన్నీ మేమే చేస్తాం. అమ్మా, నీ కడుపు కోత అర్థం చేసుకోగలను. అయినా ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వమ్మా. ఇంతకన్నా అధ్వాన్న స్థితిలో నీవు నన్ను చూసి తట్టుకోలేవు. మరి నా కళ్ళు కూడా మసకబారాయి తెలుసా. నాన్న, మీ ప్రేమకి మీ చేయూతకి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తాతయ్య, ఎవరేమన్నా నేను మీ పోలికే, నిజం. అమ్మమ్మ, నీ ఈ జాబిలమ్మ ఇక ఏడాదికో మెట్టు ఎక్కనవసరం లేదు. 20 ఏళ్లకే ఒక్క పరుగున మిగతా 73 మెట్లు ఒక్క ఉదుటిన ఎక్కేసి వెన్నెల సామ్రాజ్యంలో నక్షత్రమై త్వరలో అక్కడి నుండి నిన్ను పలకరిస్తుందిగా. అది సంగతి. మీరంతా నన్ను క్షమించి నాతో ఉంటారు కదూ. మీ ప్రియాతి ప్రియమైన చందు, జాబిలమ్మ. ఇదండి ఉమాభారతి గారు రాసిన అనగనగా ఓ జాబిలమ్మ కథ. ఈ కథ 2015వ సంవత్సరంలో ఆంధ్రభూమి ఆదివారం సంచికలో ప్రచురింపబడిన కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.